అన్నదమ్ములను దూరం చేసి ఏం సాధించావురా మనసా? చివరికి నీకైనా నాకైనా 6 అడుగుల నేలే కదా ఆశ్రయమా. బంధాలు బంగారమయ్యా, బంగారం బంధం కాదు. రక్తంతో పుట్టిన ప్రేమను మాటలతో చంపకురా. ఒకే అమ్మా ఒడిలో పెరిగిన వాళ్ళు, ఒకే తండ్రి చెమటతో నిలిచిన వాళ్ళు, నేడు ఆస్తి గోడల మధ్య అడుగడుగునా విడిపోతున్నారు. ఇంటి ముంగిట వెలిగిన దీపమే చీకటిగా మారిపోతుంది. వివాహం అంటే 2 మనసుల కలయిక, కుటుంబాలను కలిపే పవిత్ర బంధం. కానీ కొందరి అహంకారం అపారతాదు. ఆ బంధాన్ని చిచ్చుగా మార్చేస్తున్నాయి. భార్య అంటే ఇంటిని కాపాడే లక్ష్మిని, భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా చూసే తల్లి మనసు. కానీ ఎవరి మనసులోనూ విడదీసే మాటలకు చోటు ఉండకూడదు. అన్నయ్య నవ్వు తమ్ముడి బలం, తమ్ముడి చేయి అన్నయ్యకు ధైర్యం. ఆ ప్రేమను కోల్పోతే ఎన్ని సంపదలు ఉన్నా శూన్యమే. చివరికి చితిపై మిగిలేదే డబ్బు కాదు, దర్పం కాదు, మన కోసం కన్నీరు కార్చే మన వాళ్ళ ప్రేమ మాత్రమే ముగింపు సందేశం. అన్నదమ్ములారా, ఆస్తి కోసం ప్రేమను అమ్మకండి, అహంకారం కోసం బంధాలను కాల్చకండి. పరాయి మాటల పేరుకు బంధాన్ని బలి చేయకండి. ఎందుకంటే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి చేరేదే 6 అడుగుల నేలే. కానీ మన పేరు నిలబెట్టేది మాత్రం మన బంధాలే, మన ప్రేమే.